చీమ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా శాండ్ లో అలా స్కేటింగ్ చేయడానికి 2 ఆకులు తీసుకొని రెడీ అయిపోయి పింక్ చీమ అయితే సరాసరి వెళ్ళిపోయింది కానీ రెడ్ చీమ అయితే స్టార్టింగ్ లోనే బోర్ల పడింది పాపం. పింక్ చీమ హాయిగా ఆడుతూ పాడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటే రెడ్ చీమ అలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. ఇంతలో ఎర్ర చీమకి ఒక కర్ర పుల్ల కనిపిస్తుంది. ఆ కర్ర పుల్లని తీసుకుని హాయిగా స్కేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతా చాలా బాగా నడుస్తుంది అనుకునే టైంలో ఎర్ర చీమ ప్రమాదంలో పడుతుంది. సరాసరి వెళ్ళిపోయి నేలకు వెళ్లి గుద్దుకుంటుంది. పింక్ చీమ మాత్రం చక్కగా ల్యాండ్ అయింది. ఇంతలో ఎర్ర చీమ తేరుకుని అంత బాగానే ఉందా అని చూసుకుంటూ అయ్యో నా స్కేటింగ్ బోర్డ్ పాడైపోయింది అని చూసుకుంటూ ఉండగా అక్కడికి ఒక పురుగు ఎగురుకుంటూ వస్తుంది. ఇంతలో దానికి ఒక ఆలోచన వస్తుంది. ఈ పురుగును పట్టుకుని అలా తేలుతూ వెళ్తే బాగుంటుంది కదా అనుకుని దాని కాలు పట్టుకుని తేలిపోతూ ఉంటుంది. పింక్ చీమ దాన్ని చూసి కంగారు పడుతున్నంతలోనే ప్రమాదం లోయ రూపంలో వచ్చింది. ఎర్ర చీమకి చాలా భయమేసింది. ఎలానో లోయనైతే భయపడుతూనే దాటేస్తుంది. కానీ ఇంతలో చెయ్యి దారిపోతూ ఉండగా పింక్ చీమ స్కేటింగ్ బోర్డులో వెళ్ళి పడుతుంది. అవి రెండు కూడా స్కేట్ చేస్తూ వెళ్తుండగా మరొక ప్రమాదం వచ్చి పడింది. సరాసరి వెళ్ళిపోయి ఒక పెద్ద ఉండలో దూరిపోయి అలా దొర్లుకుంటూ వెళ్ళిపోయి ఒక చోట గుద్దుకుని ఆగిపోతాయి. మొత్తానికి బయటపడ్డాం అనుకుని ఎప్పట్లాగానే హ్యాపీగా ఫీల్ అవుతాయి. మరి మీ క్యూట్ లిటిల్ వీడియోస్ కోసం కనిష్క కబుర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.